సావధాన్. గౌరవనీయ స్పీకర్ సార్ వస్తున్నారు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి సభ మర్యాదను పాటించండి. గౌరవనీయ సభ్యులారా, 1975లో అప్పటి ప్రభుత్వానికి చెందిన పరిస్థితి ప్రకటనకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాం. ఆ సమావేశంలో జరిగిన ఘటనలు మరియు అవి ఈరోజు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు కలిగించిన ప్రాధాన్యతపై చర్చించడానికి గౌరవనీయ సభ్యులను ఆహ్వానిస్తున్నాం. శ్రీ రాజు చర్చ కోసం తీర్మానం ప్రవేశపెడతారు. గౌరవనీయ స్పీకర్ గారు, మన ప్రజాస్వామ్య చరిత్రలోనే చీకటి మరియు బాధాకరమైన అత్యవసర పరిస్థితి విధింపుకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ తీర్మానాన్ని చర్చ కొరకు ప్రవేశపెడుతున్నాను. అత్యవసర పరిస్థితి విధింపుకు 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో చర్చకు తీర్మానం ప్రవేశపెట్టబడింది. ఈ చర్చకు అనుకూలంగా ఉన్న సభ్యులు అవును అనగలరు. తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్న సభ్యులు కాదు అనగలరు. నా అభిప్రాయం ప్రకారం తీర్మానానికి అనుకూలంగా అవును అన్న మాటలు అధికంగా ఉన్నందున తీర్మానం ఆమోదించబడింది. ఇప్పటి నుంచి అత్యవసర పరిస్థితి విధింపుకు 50 సంవత్సరాల సందర్భంగా చర్చ ప్రారంభమవుతుంది. గౌరవనీయ ప్రధానమంత్రి గారిని సభను ఆవిష్కరించమని ఆహ్వానిస్తున్నాను. ముందుగా మాననీయ అధ్యక్షుల గారికి నమస్కారములు. ఈ గౌరవనీయ సభలో బాధ్యతాభరితమైన భావంతో నేను నా మాటలు ప్రారంభిస్తున్నాను. అధ్యక్ష, మన ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ ఇది ఒక సంవిధాన హత్య దినం అని మనందరం గుర్తించాల్సిన రోజుని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, 100% ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాధ్యతతో ఈ పదవిలో ఉన్న నేను 50 ఏళ్ల క్రితం అనగా జూన్ 25, 1975 నాటి అర్ధరాత్రి దేశాన్ని చీకటిలో ఉంచిన ఘట్టాన్ని మనం ఎవరో మర్చిపోలేం. అధ్యక్ష, అది మీకు తెలుసు, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు. అప్పటి ప్రధాని తమ వ్యక్తిగత అధికారాన్ని నిలబెట్టుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక ఆయుధంగా మార్చారు. అధ్యక్ష, ఆనాడు 1975 అత్యవసర పరిస్థితిలో తన స్వరాన్ని కోల్పోయిన, అలాగే తమ స్వేచ్ఛను కోల్పోయిన వారి త్యాగాలను గుర్తు చేస్తూ ఈ సభలో కొద్ది క్షణాలు మౌనాన్ని పాటించవలసినదిగా అధ్యక్షుల వారిని అలాగే పార్లమెంట్ సభ్య వాళ్ళందరినీ కోరుచున్నాను. అధ్యక్ష, అందరూ నిలబడి మౌనం పాటించారు. అధ్యక్ష, విపక్షం నుంచి అంతరాయాలు వస్తాయని నేను ముందుగానే ఊహించాను. కానీ అంతరాయాలన్నిటికంటే తీవ్రమైనదిగా ఆ సమయంలో వచ్చిన ఆవేశపూరిత పాలన ఉండేది. అధ్యక్ష, అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇండియా ఈజ్ ఇందిరా, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అనే విధంగా తమ పాలన కొనసాగించేవారు. అధ్యక్ష, అదేవిధంగా తమ రాజ్యాంగాన్ని తన వ్యక్తిగత సొత్తుగా భావించారు. అత్యవసర పరిస్థితి అనేది కేవలం ఒక రాజకీయ సంఘటన మాత్రమే కాదని మనం గుర్తించాలి. అధ్యక్ష, అది మన రాజ్యాంగంపై జరిగిన ఒక క్రూరమైన దాడి అని నేను తీవ్రంగా గద్దిస్తున్నాను. అధ్యక్ష, 1975 ఎన్నికల్లో ఆమె తమ ఓటమిని తప్పించుకునే ప్రయత్నంగా రాజ్యాంగ విలువను పక్కన పెట్టి అధ్యక్షుడిపై ఒత్తిడి తేవడం జరిగింది. అధ్యక్ష, అందులో మొదటగా 1,00,000 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. అధ్యక్ష, అదే మన రెండవది చూస్తే రాజ్యాంగం మనకు ఏవైతే హక్కులు ఇచ్చాయో ఆ మానవుల హక్కులన్నీ కూలబడ్డాయి. అధ్యక్ష, మూడో విషయానికి వస్తే మీడియాకారులపై నిషేధం విధించబడింది. ఇక నాలుగో విషయానికి వస్తే మన యొక్క న్యాయ వ్యవస్థను తలరొగేలా చేశారు. అధ్యక్ష,
వీటన్నిటిని చూస్తుంటే నాకు ఒక చిలుక వాక్యం గుర్తుకొస్తుంది. అది మీ అందరితో సభ్యులందరితో పంచుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. जब नशा मनुष्य पर छाता है, जब नशा मनुष्य पर छाता है, पहले विवेक मर जाता है. నశ అనగా మత్తు వచ్చినప్పుడు మానవుడికి ఏది మంచి ఏది చెడు అనే తేడా తెలియదు అధ్యక్ష. అదే విధముగా తమ అధికారం వారికి అంధత్వాన్ని ఇచ్చింది అధ్యక్ష. వాళ్ళు తమ విధినే మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించారు అని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ముగింపు వరకు అప్పటి దుర్గమయమైన రోజుల బాధను మరొకరితో పంచుకునే బాధ్యతను నేను ఇతరులకు అప్పగిస్తున్నాను అధ్యక్ష. కానీ మనం ఎవరం ఆ బాధను ఎప్పటికీ మరవవద్దు. ఎందుకనగా మరిచిపోవడం అంటే ఆ నిరంకుశ పాలన ప్రశంసించడం వంటిదని నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. చివరగా జైల్లోని అటల్ బిహారీ వాజ్పేయి గారి పదాలతో ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను అధ్యక్ష. కహ ఖైదీ కవిరాయ్ తోడు కానూన్ కరా, కహ ఖైదీ కవిరాయ్ తోడు కానూన్ కరా, గూంజేక భారత్ మాతాకి జై కా నారా. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదములు. ప్రతిపక్ష నాయకుడు. ముందుగా గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారాలు. అధ్యక్ష, ప్రధానమంత్రి గారి మాటలు వినడం వల్ల నాకు అనిపించినది ఏమిటంటే వారు చరిత్రపై గుర్తుపెట్టుకోవడానికి సాధ్యమైనవి మర్చిపోయారు. అధ్యక్ష, ఆ విషయాలు ఎప్పటికప్పుడు తమకు అనుకూలంగా మాత్రమే గుర్తు చేసుకొని ఇప్పుడు సంపూర్ణ సందర్భాన్ని తప్పుపడుతున్నారు అధ్యక్ష, ఇప్పుడు మనం అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. అవును అధ్యక్ష, అది జరిగినది. కానీ సంవిధాన హత్యా దినం అని అనడం వాస్తవం కాదు. ప్రతి దేశం సంక్షోభాలను ఎదుర్కొంటుంది. కొన్ని సందర్భాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తాయి. అధ్యక్ష, ఇందిరాగాంధీ గురించి ప్రధాని అనుకున్న విధంగా ఆమె అధికారాన్ని దుర్వినియోగం చేసింది. అది నిజమే అధ్యక్ష. కానీ ఒక పక్క చూస్తే ఈ నిర్ణయాలు ఆసక్తికరమైనవి కూడా కావచ్చు అధ్యక్ష. ఆమె ఎన్నోసార్లు ప్రజల విషయంలో విజయాన్ని సాధించింది. ఇది ప్రజాస్వామ్యానికి అనుకూలమైనది కదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అధ్యక్ష, అతని ప్రసంగంలో అధికార దుర్వినియోగం గురించి చెప్పారు. కానీ అదే ఒక నిర్ణయకుడిగా చూడడం కూడా తప్పు కాదు. సాంప్రదాయ సమాజం కింద ఒక నిర్ణయం తీసుకోవడం కొన్ని అంశాల్లో మన దేశం ముందుకు సాగింది. అధ్యక్ష, మా గురించి అనేక ఆరోపణలు ఉన్నాయి కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడ్డాయి. అధ్యక్ష, మీరు ప్రశ్నిస్తున్నంత మాత్రాన ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రక్షిప్తికై వచ్చిన న్యాయ వ్యవస్థ. అధ్యక్ష, 60 దశకంలో జరిగిన వ్యవధి. ఈ మాటలు కాకుండా అర్థం చాలా క్షణం. నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. జై హింద్. మొదటి అంశం అత్యవసర పరిస్థితి విధింపు తర్వాత 15 రోజుల పరిణామాలు. అధికార పక్ష సభ్యురాలు శ్రీ శబానా. గౌరవ అధ్యక్షులకు నమస్కారం. అధ్యక్ష, వివక్ష నాయకులు అత్యవసర పరిస్థితిని వారి యొక్క హక్కులాగా సమర్థించుకుంటున్నారు. ఇది విన్నప్పుడు విస్టన్ చర్చలు చేసిన వ్యాఖ్యలు నాకు గుర్తుకు వచ్చాయి. బాధితులపైనే తప్పులు కేసులు మోపడం ఎంతవరకు సమంజసం అని నేను వారిని అడుగుతున్నాను. అది వారి అధికార గర్వం కాదా? ఒక్కసారి ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగ హక్కులు తొక్కడం సమర్థనీయం కాదు. 1975లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా చెబుతోంది. ఎంతటి మెజారిటీ వచ్చినా అది స్మృతి గాంధీ చేసిన దానిని సమర్థించదు. అధ్యక్ష, మేము లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి మాటలను గౌరవిస్తాం. ముందుగా 1971 సాధారణ ఎన్నికలను చూద్దాం. కాంగ్రెస్ 352 స్థానాలను గెలిచిన అది నిజంగా నిష్కలంకమా? అధ్యక్ష, సుప్రీంకోర్టు ఆమె ఎన్నికలను అప్రమాణికమని ప్రకటించింది. అయినా కూడా మంత్రి మండలిని పక్కన పెట్టి ఆమె టాప్ సీక్రెట్ లేఖను రాష్ట్రపతికి పంపింది. ఆ సమయంలో ఉన్న సంక్షోభం ప్రజల కోసం కాదు, ఆమె కేవలం తన
అధికారం నిలుపుకోవడానికి మాత్రమే. ఇలా జూన్ 25, 1975 అర్ధరాత్రి మన దేశ చరిత్రలో చీకటి ప్రారంభమైంది. దాని మచ్చలు ఇప్పటికీ కూడా కనిపిస్తున్నాయి. అధ్యక్షజీ, మన దేశ స్వతంత్రం మనకు బహుమతిగా రాలేదు. అది ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో వచ్చింది. ఆమె కేవలం తన అధికారం నిలుపుకోవటానికి అధికార దాహంతో ఎమర్జెన్సీని ప్రకటించింది. అత్యంత క్రూరమైన చర్య అధ్యక్ష. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, న్యాయ సమ్మతి మొత్తం తుంగలో త్రొక్కి ఏదో దేశ భద్రతకు ప్రమాదం వచ్చిందనే ఒక అబద్ధం క్రియేట్ చేసింది. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ కాంగ్రెస్ వీటన్నిటికీ దేశ ప్రజలందరికీ సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం అధ్యక్ష. జై హింద్. ధన్యవాదాలు. ప్రతిపక్ష సభ్యురాలు శ్రీ సత్యవాణి. ముందుగా గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారములు. అధ్యక్ష, ఇంతవరకు జరిగిన ప్రసంగాల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉండి సరైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అధ్యక్ష, అసలు అధికార పక్షం వారు అత్యవసర పరిస్థితిని ఒక సంపూర్ణ విపత్తులా చిత్రీకరిస్తుంది. అధ్యక్ష, ఇది వారు చెప్పినంత నలుపు తెలుపుగా కాదు. అధ్యక్ష, అధికార పక్షం వారు అనేక విషయాలను చాలా చలాకీగా విస్మరించారు. అధ్యక్ష, అప్పుడు అత్యవసర పరిస్థితి అనేది వ్యక్తిగత ఆత్మరక్షణ కోసం విధించబడలేదు. ఇది నేను చాలా గట్టిగా చెబుతున్నాను. ఎందుకంటే ఆ సమయంలో, అంటే 1970ల కాలం అనేది ఒక సవాళ్లతో నిండిన సమయంలా ఉండేది. అప్పుడు ఆ సమయంలో, అంటే 1971లో ఇండో పాక్ యుద్ధం, తర్వాత మళ్ళీ 1973లో చమురు సంక్షోభం, బీహార్, గుజరాత్ రాష్ట్రాలలో అల్లర్లు, ఆందోళనలు జరిగాయి. ఇవన్నీ దేశాన్ని అస్థిరత వైపు నడిపేవి. అయినప్పటికీ తక్కువ చేయడం అంటే నిజమైన అంతర్గత భద్రతా సమస్యలను మనం తిరస్కరించినట్లే అధ్యక్ష. ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు దేశాన్ని కాపాడాలన్న సంకల్పంతోనే చర్యలు తీసుకున్నారే కానీ వ్యక్తిగత లాభానికి అయితే ఏమాత్రం కాదు అధ్యక్ష. ఎందుకంటే అప్పట్లో న్యాయ వ్యవస్థ ఆమెను తప్పుగా చూపించిందన్న ఆరోపణలు అసత్యమే. సుప్రీంకోర్టు ఈ విషయంలో తాత్కాలిక స్టే కూడా ఇచ్చింది. అధ్యక్ష, అంత జరిగాక కూడా చివరికి ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యవస్థలోనే జరిగాయి అధ్యక్ష. ప్రజలే తీర్పు కూడా చెప్పారు. అధ్యక్ష, అసలు అప్పుడు ఏవైతే చర్యలు తీసుకున్నారో అవి కొంత కఠినంగా ఉన్నప్పటికీ అవి మన దేశాభివృద్ధి కోసం మాత్రమే తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న చర్యలు కఠినంగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు జనాభా నియంత్రణ విషయంలో ప్రజలకు చైతన్యం తక్కువగా ఉండడంతో జనాభా నియంత్రణలో బలవంతపు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. దానికి ఫలితంగానే అప్పుడు మన దేశంలో జనాభా వృద్ధి చాలా వరకు దారిలోకి వచ్చింది. ఇక మనం మీడియా విషయానికి చూస్తే, మీడియా అనేది అప్పటికి ఇప్పటికీ నిష్పక్షపాతంగా వ్యవహరించదనే వాదన చాలా వరకు ఉంది అధ్యక్ష. అవును, అప్పుడు కొన్ని మీడియాలను మూసేశారు. ఎందుకు మూశారు? నిరాధార వార్తలను అరికట్టడానికి మరియు రాష్ట్రీయ భద్రత కోసం ఆ మాత్రపు కఠిన చర్యలు అవసరమే అధ్యక్ష. అప్పుడు తీసుకున్న చర్యలన్నీ కూడా మన దేశ సంరక్షణ కోసం, దేశాభివృద్ధి కోసం మాత్రమే తీసుకున్న చర్యలే అధ్యక్ష. ఇక నేను చివరిగా చెప్పేది ఏమిటంటే, ఇప్పటికీ ప్రధాని గారు అవే పాత విషయాల గురించి గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక ముందు జరిగే ప్రసంగాలలో ఆయన దేశాభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యం కోసం కొత్త విషయాలను చర్చిస్తారని ఆశిస్తూ ఇక ఇప్పటికీ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. జై హింద్. రెండో అంశం పత్రికల నిషేధం, మీడియా మౌనం మరియు కమ్యూనికేషన్ ఆంక్షలు. అధికార పక్ష సభ్యురాలు శ్రీ జైబా. సభకు నా నమస్కారం. అధ్యక్ష మహోదయ, ప్రజాస్వామ్యానికి ప్రెస్ అనేది హృదయం లాంటిది. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఆ హృదయాన్ని ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. మన రాజ్యాంగ చరిత్రలో చీకటి ఆదాయంగా
నిలిచిపోయిన అత్యవసర పరిస్థితిని మనం గుర్తు చేసుకుంటున్న సమయంలో నేను పత్రికా స్వేచ్ఛపై జరిగిన ప్రణాళికాబద్ధమైన దాడిపైన మాట్లాడదలుచుకుంటున్నాను అధ్యక్ష. ఆనాడు 1975 జూన్ 25 అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు ప్రభుత్వం మొదటి చర్యగా విమర్శల్ని మాత్రమే కాదు అస్తిత్వాన్ని తొలగించడానికి ప్రయత్నించింది. న్యూస్ రూమ్లు మూతబడ్డాయి, ముద్రణ యంత్రాలు నిలిపివేయబడ్డాయి, పౌన నిశ్శబ్దం అమలులోకి వచ్చింది అధ్యక్ష. ఇది సాధారణ పాలన కాదు కానీ ఇది ప్రణాళికాబద్ధమైన దాడిపైన మాట్లాడదలుచుకుంటున్నాను. ది ఇండియన్ స్టేట్మెంట్ వంటి ప్రజలకు సమాచారం లేకుండా చేశారు. విద్యార్థి తిరిగి వచ్చినప్పుడు సెన్సార్ వ్యవస్థ పూర్తిగా అమలులోకి వచ్చింది అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ప్రెస్ అనేది ప్రశ్నించాలి, కానీ అత్యవసర పరిస్థితుల్లో అది ముద్రించడానికి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. ప్రతి ఆర్టికల్, హెడ్లైన్, ఎడిటోరియల్ ముందుగా సెన్సార్ అధికారి చూసి ఆమోదించిన తర్వాతే ముద్ర వేయాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది సత్యాన్ని చెప్పినప్పుడు పాపం అనిపించింది. అబద్ధం ప్రభుత్వం సత్యంగా మారిపోయింది. నిర్బంధం కేవలం సంపాదనపైనే కాదు, ఆర్థికంగా మూడో వరుసకు దెబ్బ కొట్టారు. ప్రభుత్వం సంస్థలకు కొన్ని పత్రికల ప్రకటనలు ఇవ్వొద్దని ఆదేశించారు. ప్రైవేట్ కటనదారుల మీద కూడా ఒత్తిడి చేశారు. ఇది సాధారణ పాలన కాదు కానీ ఇది శిక్ష విధింపు. వీసీ శుక్ల నేతృత్వం సమాచార మంత్రిత్వ శాఖ విశ్వసనీయ మరియు శత్రుత్వం ఉన్నవి అని వర్గీకరించారు. ప్రకటనలో కూడా అదే రీతిలో పంపిణీ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారికి ఆదాయం తగ్గింది, మౌనంగా ఉన్న వారికి ప్రోత్సాహం ఇచ్చారు. విదేశీక పత్రికలు కూడా దాడులు జరిగాయి, మరి కొంతమందికి దేశ విలువకు పంపించేశారు. ఒకప్పుడు పత్రికా స్వేచ్ఛపై మరో ఉన్న పేరు భారత్ ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా చేశారు. అయినా సరే మన దేశపు కొన్ని పత్రికలు ధైర్యంగా నిలిచాయి. చాలామంది విలేకరులు, సంపాదకులు తమ ఉద్యోగాలు కోల్పోయినా తల వంచలేదు. ఆనాడు 1976 ఆగస్టు 16 సెన్సార్ ఆదేశాలతో పత్రికలు ఆగిపోయాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ సాక్షిగా ఖాళీ పేజీలతో ముద్రించబడ్డాయి. ఇది మౌనంలోనే గొప్ప అరుపు. సెన్సార్ అంటే కేవలం ముద్రించే అంచనాలు మాత్రమే కాదు అధ్యక్ష, ప్రజలు సామ్యాన్ని మూగపడిపోయే పరిస్థితి. ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి, మర్చిపోకూడదు. ధన్యవాదములు. జై హింద్. ప్రతిపక్ష సభ్యుడు శ్రీ మధు. అధ్యక్షుల వారికి నా నమస్కారం. ముందుగా అధ్యక్షుల వారికి నా నమస్కారం. అధ్యక్ష, ప్రెస్కి నిరంకుశ స్వేచ్ఛ ఉండకూడదు అన్నది మా నమ్మకం. అయితే అది మారదు. కానీ మన అధికార పక్షం వారు చెప్పిన విధంగా చీకటి యుగం, సంక్షోభం అని చిత్రీకరించడాన్ని మేమైతే అంగీకరించలేం. సెన్సార్ విధానాలు చాలామందికి ఇబ్బందికరంగా అనిపించాయన్నది నిజమే. కానీ అదే సమయంలో కొన్ని పత్రికల వారు కుల మత భేదాల ఉద్రేకాలను రేకెత్తించేలా కథనాలని ప్రకటించారు. అలాంటి సమయంలో దేశ పరిస్థితిని కాపాడేందుకు మేము కొన్ని చర్యలను తీసుకోవడం తప్ప అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఒక పత్రిక శీర్షిక ఇలా ఉండేది, అదేంటంటే దేశాన్ని నాశనం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఇలాంటి శీర్షికలు ప్రజల్లో భయం, ఆందోళన రేకెత్తించవా అని నేను ప్రశ్నిస్తున్నా. అధ్యక్ష, ప్రెస్ అనేది హక్కు కావచ్చు, కానీ అది బాధ్యతగా ఉండాలి. అత్యవసర సమయంలో కొన్ని మార్గదర్శకాలు అవసరమే, కానీ బెంగళూరులో, మద్రాసులో మరియు భోపాల్లో కూడా ఉన్న కొన్ని పత్రికలు నిరంతరంగా ప్రకటించబడ్డాయి. చాలా ప్రాంతీయ పత్రికలు ఎప్పుడూ మూతపడినవి కాదు, వాటిని ఎటువంటి విధంగా ఆపలేదు అధ్యక్ష. ఆకాశవాణి మరియు దూరదర్శన్ వంటి కొన్ని అధికారిక ప్రసార మాధ్యమాలు ప్రజలకు సమాచారాన్ని అందించాయి. అంతర్జాతీయ మీడియాపై కొన్ని ఆంక్షలు వచ్చాయి అధ్యక్ష. ఎందుకంటే కొందరు విదేశీ ప్రతినిధులు దేశ పరిస్థితిని వక్రీకరించి నివేదించారు. శాసనం ద్వారా వచ్చిన మార్పులు బహిరంగ సంచలనం సృష్టించే అంశాలు నిరోధించబడడానికి ఉద్దేశించబడ్డాయి. మేము విశ్వసించే ఉద్దేశం ఏంటంటే మీడియా ఎటువంటి పక్షపాతం లేకుండా ఉంటేనే ప్రజలకి రక్షణ. కానీ అది పాక్షికత చూపిస్తే ప్రభుత్వానికి సమర్థించుకునే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి మీడియా కానీ ప్రెస్ కానీ ప్రజలను భయపెట్టేలా ప్రచారం చేయకూడదు. అదే కాకుండా మన దేశ గౌరవాన్ని దిగజారేలా చిత్రీకరించడం అనేది మేమైతే ఊరుకోం. ఒకవేళ అలా చేస్తే వాళ్ళ ప్రెస్ అనేది మేము శాశ్వతంగా
మేమైతే శాశ్వతంగా మూసేస్తాం. కానీ అది మళ్ళా తెరుచుకోవాలంటే వాళ్ళ తాతలు దిగి రావాలి. మేము తీసుకున్న చర్యలు ఎందుకంటే ఇవి అత్యవసర పరిస్థితి సమయంలో కొన్ని చర్యలు అయితే అవసరం. ఎందుకంటే ప్రజలు భయపడకుండా ఉంటారని మేము ఆ సమయంలో ఆపివేశాం. కానీ ఆ సమయంలో కొన్ని చర్యలు అవసరమన్న అభిప్రాయంతో మేము ఆపేశాం. కాబట్టి చివరగా మీడియా సామర్థ్యాన్ని మేమైతే వదిలిపెట్టాం. ఎవరే కానీ ప్రజలను భయపెట్టేలా ప్రచారం చేస్తే వాళ్ళ తాట తీస్తాం. ఇంతటితో నా సమావేశాన్ని నేను ముగిస్తున్నా. జై హింద్. కూర్చోండి. మూడో అంశం ప్రాథమిక హక్కులు, సస్పెన్షన్ మరియు చట్టపరమైన పరిష్కారాలను తిరస్కరించడం. అధికార పక్ష సభ్యురాలు శ్రీ మనోరిత. సభకు నా నమస్కారం. అధ్యక్ష మహోదయ, ఇల్లు అత్యవసర పరిస్థితులపై దాని గంభీరమైన ప్రతిబింబాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనలోని చీకటి అధ్యాయం ప్రజాస్వామ్యం. నేను దాని యొక్క అత్యంత చల్లగా ఉన్న ఆకాశంలో ఒకదాన్ని హైలైట్ చేయడానికి పెరుగుతున్నాను. అధ్యక్ష, సస్పెన్షన్ ప్రాథమిక హక్కులు మరియు భారతదేశ ప్రజలకు చట్టపరమైన పరిష్కారాలను తిరస్కరించడం. అధ్యక్ష, అత్యవసర పరిస్థితి కేవలం ప్రకటన కాదు, ఇది పౌర స్వేచ్ఛపై ఉద్దేశపూర్వకంగా దాడి. అధ్యక్ష, ये सिर्फ एक घोषणा नहीं थी, एक सोचे समझे चाल थी. అత్యవసర పరిస్థితి విధించడానికి ముందే పునాది వేయబడింది. అధ్యక్ష, న్యాయ వ్యవస్థ మా చివరిది. సేఫ్ గార్డ్ ఒత్తిడి మరియు తారుమారు కేసునందుకు చెందిన 3 సీనియర్ న్యాయమూర్తులు భారత మెజారిటీని అధిగమించారు. అధ్యక్ష, మరియు జస్టిస్ ఏఎస్ను ప్రధాన న్యాయమూర్తిగా చేశారు మరియు జస్టిస్ హెచ్ఆర్ కన్నా ఆర్టికల్ 21ను నిలిపివేసినప్పుడు అతను కూడా పక్కకు తప్పుకున్నాడు. అధ్యక్ష, न्याय के मार्ग में नए न्याय सिफारिश चल रही थी. 14 హైకోర్టు న్యాయమూర్తులు నమ్మదగినవే అని బదిలీ చేయబడ్డారు. అధ్యక్ష, సందేశం స్పష్టంగా ఉంది, న్యాయమూర్తులు పాటించాలి. జూన్ 27, 1975న ఆర్టికల్ 359(1) కింద అధ్యక్ష ఉత్తర్వు, ఆర్టికల్ 14, 19 మరియు 21 కింద పరిహారం, సమానత్వం, ప్రసంగం అని జీవిత హక్కులను కూడా తగ్గించడం. జనరల్ నారాయణ్ డి కోర్తే అన్నారు, ఒక వ్యక్తి చంపబడినా అతనికి పరిహారం లేదు. ఇది చట్టం కాదు, ఇది చట్టపరంలో మారువేషంలో ఉన్న దౌర్జన్యం. ఇంతలో అధికారాన్ని కాపాడడానికి రాజ్యాంగ సవరణలు ఆమోదించబడ్డాయి. అధ్యక్ష, 39వ సవరణ పిఎం యొక్క ఎన్నికలను ప్రశ్నించకుండా కోర్టులను నిరోధించింది. సేవ్ చేయడానికి రూపొందించింది ఇందిరాగాంధీ రాజ్యాంగం కాదు. అధ్యక్ష, ఎన్నికల చట్టాలు, బిల్లులు ఆమె అవినీతి ప్రచార పద్ధతులను ముందంతస్తుగా సమర్థించింది. అధ్యక్ష, उस दौर में ना कानून था ना आवाज़, सिर्फ सरकार थी और समावित एक खिलौना बन गया था. హక్కులు మరియు మూసివేసిన కోర్టులు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని అరుస్తారా? స్పష్టంగా ఉంది, అత్యవసర పరిస్థితి గందరగోళానికి ప్రతిస్పందన కాదు, ఇది కోర్టు తీర్పుకు ప్రతిస్పందన. అధ్యక్ష, భారతదేశాన్ని కాపాడడానికి కాదు, ఒక కుర్చీని కాపాడడానికి. संविधान का सम्मान तभी होगा जब उसके विरुद्ध किए गए अपराधों को याद रखे. ఈ చర్చ కొనసాగుతున్నప్పుడు ఆ తరువాత వచ్చిన అణిచివేతను చట్టబద్ధం చేయడానికి బహిరంగం చేద్దాం. అధ్యక్ష, 41వ సవరణ 1975న పిఎంఎస్ చట్టం గవర్నర్లకు మరియు అధ్యక్షులకు రోగనిరోధక శక్తిని ఇచ్చింది, వాళ్ళకి కార్యానికి ముందు చేసిన తప్పులకి. ఏ कानून नहीं, एक పొలిటికల్ ఇన్సూరెన్స్ పాలసీ थी. కుర్చీలో कानून से मुक्ति पाओ. విస్తరించిన రక్షణ ద్వారా భారత నియమాలను మరియు ప్రచురణ నివారణ వంటి చట్టాల ద్వారా అభ్యంతరకరమైన పదార్థ చట్టం ఉచిత జర్నలిజాన్ని దేశద్రోహంగా మృతి చేసింది. అధ్యక్ష, నిజం దేశద్రోహంగా మారింది. వార్తాపత్రికలు మూసివేయబడ్డాయి, సంపాదకులు జైలు శిక్ష అనుభవించారు. అధ్యక్ష, और उस सन्नाटे में सिर्फ एक आवाज़ गूंजती थी, इंदिरा गांधी की.
అయినప్పటికీ ధైర్య సంపదకులు ద్రోహం మీద కాలిపేసి ఎంచుకున్నారు అధ్యక్ష. వారు ప్రజాస్వామ్యాన్ని నివసిస్తున్నారని నిరూపించింది. చట్టంలో మాత్రమే కాదు, నిశ్శబ్దం చేయడానికి కూడా నిరోధించారు వారిలో. అధ్యక్ష, ఇది పాలన గురించి కాదు, ఇది శాశ్వతంగా చట్టబద్ధం చేయబడిన తప్పు చేయడం గురించి. పార్లమెంట్ స్వాతంత్రం నుంచి ఎప్పుడో తొలగిపోయింది అధ్యక్ష. ధన్యవాదాలు. జై హింద్. అధికార పక్ష సభ్యురాలు శ్రీ కళ్యాణి. అధ్యక్షుల వారికి నా నమస్కారాలు. మాననీయ అధ్యక్ష, ప్రాథమిక హక్కులు మన ప్రజాస్వామ్యం యొక్క పడకగది. స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం అందరికీ. వారు పౌరులను అణచివేత నుండి రక్షిస్తారు మరియు అవసరమైన గౌరవం మరియు స్వేచ్ఛను ప్రారంభిస్తారు అధ్యక్ష. అయినప్పటికీ అధ్యక్ష, 1975 అత్యవసర పరిస్థితుల్లో గాంధీ పాలన ఈ హక్కులను, ముఖ్యంగా ఆర్టికల్ 19 కింద ఉన్నవారే అధ్యక్ష. వాక్ స్వేచ్ఛ, శాంతియుత అసెంబ్లీ, అసోసియేషన్, ఉద్యమం మరియు వృత్తిని సస్పెండ్ చేశారు అధ్యక్ష. భారతదేశాన్ని బహిరంగ జైల్లో పాడవేసింది. తగిన ప్రక్రియ లేకుండా సుమారు 25,000 RSS వాలంటీర్లను జైల్లో పెట్టారు. మార్కిస్ట్రీ ఎంపీ ఏకే గోపాలన్ వారి ధైర్యాన్ని అంగీకరించాడు. కొంత ఎక్కువ ఆదర్శం ఇవ్వాలి. రాజ్యాంగం ఇకపై న్యాయం యొక్క కవచం కాదు, కానీ ఆ దౌర్జన్యం యొక్క ఆయుధం. అధ్యక్ష, దివ్యంగత శ్రీరామ్ జెతల్మాన్ని అప్పటి బార్ కౌన్సిల్ చైర్మన్ మరియు తరువాత అటల్ బిహారీలో ఒక మంత్రి వాజ్పేయి జీ క్యాబినెట్ అత్యవసర పరిస్థితులను ఫోనీ దాడి అని పిలవడానికి లక్ష్యంగా పెట్టుకుంది అధ్యక్ష. చీకటి కేసులలో ఒకటి. 1976లో కేరళ ఇంజనీరింగ్ విద్యార్థి పి రాజన్ను అరెస్టు చేశారు అధ్యక్ష. అదుపులో హింసించబడి అతను మరణించాడు. అతని శరీరం తిరిగి రాలేదు. అతని తండ్రి హిబేయస్ కార్పస్ పిటిషన్ క్రూరత్వాన్ని బహిరత్వం చేసింది అధ్యక్ష. కానీ న్యాయం నిరాకరించబడింది. గాయం మిగిలి ఉంది. సమాధానాలు లేవు. అంత్యక్రియలు లేవు. మరో బాధాకరమైన ఖాతా 70 ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్ శ్రీ నెల్లాయి జబామణి కస్టడీలో దుర్వినియోగం ఇస్మాయిల్ కమిషన్ ముందు వివరించబడింది అధ్యక్ష. స్వాతంత్ర హీరో రాష్ట్ర క్రూరత్వం బాధితురాలికి తగ్గించబడింది. ఆపై మాస్ స్టెరిలైజేషన్ కాంపో లోగో ఉంది. వేలాది మంది పురుషులు బలవంతం చేయబడ్డారు. వారి ఇష్టానికి వ్యతిరేకంగా శస్త్రచికిత్స చేయించుకోండి. గౌరవంగా క్షమించరాని దాడి. రాచరికాలు కూడా అటువంటి నియంత్రణను విధించవద్దు. అధ్యక్షజీ, 1975 అత్యవసర పరిస్థితి బహుశా దగ్గరి భారతదేశం వలస రాజ్యం పొందడానికి వచ్చింది మళ్ళీ. కానీ ఈసారి స్వంత పాలకులు బ్రిటిష్ మాదిరిగానే ప్రజలు ఎక్కడికి వెళ్ళలేదు. వాటిలో ఒకటి మరియు వెతకడానికి న్యాయం లేదు. స్వేచ్ఛను క్రూరంగా అణిచివేయడాన్ని ప్రతిపక్షం ఎలా కాపాడుతుందో వినడానికి నేను ఇప్పుడు వేచి ఉన్నాను అధ్యక్ష. వారి తోటి భారతీయులు వారి స్వంత పార్టీ చేత నిర్వహించబడుతుంది. నేను వ్యక్తిగతంగా ఎటువంటి సమర్థతను చూడను, కానీ నేను ఖచ్చితంగా వారు ప్రయత్నిస్తారు మరియు మనందరినీ ఆశ్చర్యపరుస్తారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతిపక్ష సభ్యురాలు శ్రీ భవిత. ముందుగా ముందుగా సభకి నా నమస్కారం. అధ్యక్ష మహోదయ, నేను
నేను వ్యతిరేకతగా మాత్రమే కాదు, తర్కం మరియు వాస్తవికతను విలువైన వ్యక్తిగా ఎదగండి. నేను విన్నాను అధ్యక్ష, అత్యవసర పరిస్థితులపై రూలింగ్ పార్టీ యొక్క నాటకీయ ప్రసంగాలు. ఇది చలనచిత్రంగా ఉంటే బ్లాక్ మరియు వైట్, చెడు మరియు మంచి, కానీ ఆచరణాత్మకంగా ఉండండి. అత్యవసర పరిస్థితి ఎక్కడా కనిపించలేదు అధ్యక్ష. దేశం గందరగోళంలో ఉంది. రక్షణలు, నినాదాలు, నిలిచిపోయిన రైళ్ళు. ప్రభుత్వం మౌనంగా ఉంటే అది నిద్రపోతుంది. అది నటించినప్పుడు అది నియంతృత్వం అవుతుంది అధ్యక్ష. కాబట్టి సరిగ్గా ఏమి హించబడింది. అవును అధ్యక్ష, హక్కులు నిలిపివేయబడ్డాయి, కానీ ఇది రాజ్యాంగబద్ధమైనది. ఆర్టికల్ 352 ఒక కారణం కోసం ఉంది. ఎక్కడ అంటే ప్రెస్ కోసం నియమాలు. చిన్న ఆర్డర్ ఎల్లప్పుడూ చెడ్డది కాదు. పత్రికా సలహాదారులు బహుశా నకిలీ వార్తలు లేదా లోపాలను తనిఖీ చేయడంలో మాత్రమే ఉంది. ప్రతి దేశం ఉంది ప్రెస్ కోసం. సెన్సార్షిప్ జరిగింది అధ్యక్ష, కానీ వార్తాపత్రికలు బౌన్స్ అయ్యాయి. ఈరోజు ప్రెస్ ఇప్పటికీ ఉపయోగిస్తుంది దాని స్వంత వైఫల్యాల గురించి ఏడవడానికి. అత్యవసర పరిస్థితి వచ్చింది. న్యాయ వ్యవస్థ ఎక్కడ ఉంది? న్యాయ వ్యవస్థ అధ్యక్ష. న్యాయమూర్తులు మనుషులు, కొన్ని అంగీకరించారు, మరికొందరు విభేదించారు. అది ప్రజాస్వామ్యం అధ్యక్ష. సవరణలు మరి ప్రతి ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ఈరోజు కూడా మేము గతాన్ని మాత్రమే నిందించినట్లయితే మేము ఎప్పుడు పరిష్కరిస్తాం అధ్యక్ష? అవును అధ్యక్ష, అణిచివేత ఉంది కానీ నిశ్శబ్దం కాదు. భారతీయులు మార్గాలను కనుగొంటారు. జోకులు, గుసగుసలు, జుగాడ్ ప్రతిదీ మూసేయలేదు అధ్యక్ష. కాబట్టి అతిగా పోటీ పడకండి. అత్యవసర పరిస్థితి జరిగింది. ప్రజలు ఓటు వేశారు. ప్రభుత్వం మార్చబడింది. పాత సమాధులను తవ్వడం మానేసి ఇక కొత్తదనాన్ని నిర్మించడం ప్రారంభించడానికి ఇది సమయం కావచ్చు అని నా అభిప్రాయం అధ్యక్ష. జో హోగయా సో హోగయా. ధన్యవాదం. నాలుగో అంశం డ్రాకోనియన్ చట్టాలు మరియు కస్టోడియల్ దుర్వినియోగం కింద ఏకపక్ష నిర్బంధాలు. అధికార పక్ష సభ్యురాలు శ్రీ రాఘవి. महानीय अध्यक्ष, ये वो धूर्ता जब कानून के रक्षक उसका अपमान कर रहे और संविधान की गरिमा सरकारी उनको ने नीचे कुचल दी गया थी. ఈ నల్ల చట్టాల ప్రకారం వేలాది మంది ఉన్నారు. రాత్రి చనిపోయినప్పుడు వారి ఇళ్ల నుండి లాగబడిన వారు. చాలా సంస్థలు మారిన మాంసాహారులను రక్షించడానికి ఉద్దేశించినవి మాత్రమే అధ్యక్ష. అవి మహానీయ సదాశివన్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, జయప్రకాష్ నారాయణ్ మరియు లెక్కలేనంత మంది విద్యార్థులు, జర్నలిస్టులు మరియు కార్యకర్తలు విచారణ లేకుండా తీసుకున్నారు. వారి ఏకైక నేరం ఏమిటో తెలుసా అధ్యక్ష? మాట్లాడడానికి ధైర్యం చేయడం, నిజం మాట్లాడకుండా మొహం చాటేయడం. ఛార్జీలు లేవు, నిరవధిక నిర్బంధం మాత్రమే. జైళ్ళ లోపల క్రూరత్వం పాలించింది. హింస, కొట్టడం, ఏకాంత నిర్బంధం దినచర్యగా మారింది. కుటుంబాలను సందర్శనలు నిరాకరించబడ్డాయి. ఒక జైలర్ ఒక తల్లితో ఇలా అన్నాడు అధ్యక్ష, యహాన్ కానూన్ నహీ హుక్మత్ చల్తీ హే. ఇది న్యాయం కాదు అధ్యక్ష. మహానీయ అధ్యక్ష, పోలీసులు మరియు బ్యూరోక్రసీ వారు రాజ్యాంగాన్ని సమర్థించడానికి బదులుగా అమలు చేసేవారయ్యారు అధ్యక్ష. దిలీప్ శర్మ అనే కళాశాల విద్యార్థి 3 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. చేరడానికి హింసించబడింది శాంతియుత నిరసన. అతని కలలు చూర్ణం చేయబడ్డాయి. అతను మాత్రమే కాదు అధ్యక్ష, ఇలా ఎంతోమంది విద్యార్థులను జైళ్ళ లోపల వేసి అనవసరంగా చేయని తప్పులకు హింసిస్తున్నారు అధ్యక్ష. మనం అప్రసిద్ధ అడ్మిన్లో జబాల్పూర్ కేసును చూసినట్టయితే సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది అధ్యక్ష. జీవిత హక్కును కూడా నిలిపివేయవచ్చని తీర్పిచ్చింది. న్యాయకి దేవి అంధీ హోగయే మరియు జస్టిస్ మౌనంగా పడిపోయింది అధ్యక్ష. మేము ఆ చీకటి రోజులను గుర్తుంచుకున్నప్పుడు మనం ప్రతిజ్ఞ చేయాలి. మరలా ఈ అత్యవసర పరిస్థితి మాకు నేర్పింది ఆ చేదు నిజం. బలహీనమైన అధికారి బలమైన నియంత కంటే ప్రమాదకరమైనది.
ఆ సమయాన్ని గుర్తించిన నొప్పి, ద్రోహం మరియు అధికారత్వాన్ని దుర్వినియోగం చేయడాన్ని మనం మర్చిపోకూడదు. ఎల్కే అద్వానీ మిమ్మల్ని వంగమని అడిగినప్పుడు మీరు క్రాల్ చేయడానికి ఎంచుకున్నారు. భారతదేశ వీధుల్లో నడవండి 1975 మరియు దానిని రక్షించడానికి ప్రమాణ స్వీకారం చేసిన వారిచే ప్రజాస్వామ్యం గొంతు కోసి చూస్తారు. తుర్క్మాన్ గేట్ నుండి బుల్డోజర్లు గృహాలను ధ్వంసం చేశారు మరియు నివాసితులపై బుల్లెట్ల వర్షం కురిపించాయి. మిసా కింద ఏకపక్ష అరెస్టులకు, సెన్సార్షిప్ని, నిశ్శబ్ద సత్యానికి కాంగ్రెస్ మూసేసింది. చట్టం మరియు మర్యాద యొక్క ప్రతి పరిమితిని దాటి ఏవో धूर्त जब सरकार ने संविधान को कुचल दिया और देश को अंधेर नागरी बना दिया. మిసా ఇందిరాగాంధీ యొక్క అత్యంత భయంకరమైన ఆయుధంగా మారింది. దాదాపు 35,000 మందిని అదుపులోకి తీసుకోవడానికి ఉపయోగపడింది అధ్యక్ష. అది కూడా విచారణ లేకుండా. నిర్బంధ ఉత్తర్వులు, రబ్బరు స్టాంపు, సాక్ష్యంని నిలిపివేయబడ్డాయి మరియు ఖైదీలు తప్పుడు ఒప్పుకోలుకి బలవంతం చేయబడ్డారు అధ్యక్ష. ఐరన్ పిడికిలి అయితే ఇండియాని నిబంధనల రక్షణ మరియు భద్రత దానిది వెల్వెట్ గ్లోవ్. 75,000 మంది పౌరులు దాని నీడలో ఖైదు చేయబడ్డారు అధ్యక్ష. ఈ నియమాలు నేరపరిచే అసత్మితిని, పత్రికలను కదిలించింది మరియు విధేయతను మాత్రమే ఎంపిక చేసింది. మరలా ఒక పార్టీ లేదా నాయకుడు పట్టుకోకూడదు అధ్యక్ష రక్తం మరియు కన్నీళ్ళు. ఆ 21 నెలలు జ్ఞాపకం కోరుతున్నాయి మరియు మేము కాంగ్రెస్ మరియు ఇందిరాను నిర్వహించాలని వారు కోరుతున్నారు. దీంతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను అధ్యక్ష. జై హింద్. అధికార పక్ష సభ్యుడు శ్రీ చరణ్. అధ్యక్ష, మా ప్రధానమంత్రి సరిగా చెప్పినట్టుగా అత్యవసర పరిస్థితి భారతదేశంపై నల్ల ప్రదేశం ప్రజాస్వామ్య చరిత్ర అధ్యక్ష. ఇందిరాగాంధీ పాలనలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మారింది అధ్యక్ష. ఆ రాత్రులు సాధారణ పౌరులకు అర్థమేమిటో వివరిస్తాను అధ్యక్ష. కాన్పూర్లో ఒక యువ జర్నలిస్ట్ క్యాండిల్ లైట్ టైప్ చేసి రవి అని పేరు పెట్టారు అధ్యక్ష. మరుసటి రోజు ఉదయం అతని సంపాదకీయాలు ఖాళీగా ఉన్నాయని చూడటానికి మాత్రమే సెన్సార్ అధ్యక్ష. ఢిల్లీలో ప్రొఫెసర్ సత్యేంద్ర దుబే తన ఇంటి నుండి ప్రశ్నించడం కోసం తీసుకున్నారు అధ్యక్ష పాలన. అతని పిల్లలు వారాల పాటు కిటికీ దగ్గర వేచి ఉన్నారు అధ్యక్ష. కానీ అతను తిరుగు రాలేదు. రజత్ శర్మ అనే యువకుడిని కరపత్రాలు పంపిణీ చేసినందుకు అరెస్ట్ చేశారు అధ్యక్ష. క్రూరంగా హింసించారు అధ్యక్ష. అతను 10 నెలలు తీహార్లో గడిపాడు అధ్యక్ష. చట్టం క్రూరత్వానికి ఏజెంట్ కావడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో ఖైదీలకు ప్రాథమిక అవసరాలు నిరాకరించబడ్డాయి అధ్యక్ష. నేరస్తులతో నిండిపోయాయి అధ్యక్ష మరియు మానసిక హింసకు గురయ్యారు అధ్యక్ష. ఇవన్నీ జరిగింది వీళ్ళ ప్రభుత్వంలోనే అధ్యక్ష. స్మగ్లింగ్ అరికట్టడానికి ఉద్దేశించి కొఫెపోసా చట్టం సన్నగా ఉన్న అమాయకులందరికీ దుర్వినియోగం చేయబడింది అధ్యక్ష. అవమానాలు, విచారాలు లేకుండా వారి ఆరోపణల గురించి తెలియదు అధ్యక్ష. ఒకప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రభుత్వం సహకారంగా మారారు అధ్యక్ష. ఎంత నీచానికి దిగజారారు అధ్యక్ష వీళ్ళు. చాలామంది చెప్పినట్లుగా ఆలోచించడం, మాట్లాడటం ఆశతో కూడా ప్రమాదకరమని తల్లులు అరిచారు అధ్యక్ష. గోపకుమార్ అనే ఆర్ఎస్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేసి హింసించారు అధ్యక్ష. గోడలు, శస్త్రచికిత్సలు, అవసరమయ్యే గాయాలు, నొప్పి ఇప్పుడు నా తోడని ఆయన చెప్పారు అధ్యక్ష. ఒంట నిర్బంధం, కుటుంబ సందర్శనలను తిరస్కరించడం ఇవి దినచర్యగా మారాయి అధ్యక్ష. నేరం మాత్రమే నమస్కరించడానికి తిరస్కరించారు అధ్యక్ష. కుటుంబాలు బీభిస్తంగా నివసించాయి. సాధారణ సంభాషణలు అరెస్టుకు దారితీయవచ్చు. ప్రెస్ కదిలింది. సంపాదకులు ఆమోదం కోరవలసి వచ్చింది. ఖాళీలు బిగ్గరగా మారాయి అధ్యక్ష. ఈరోజు నేను ప్రజాస్వామ్యం వెలుగులో నిలబడి గుర్తుంచుకుంటున్నాను అధ్యక్ష. మరియు ఎవరికి నివాళి అర్పిస్తున్నాను అధ్యక్ష. మాకు చీకటిలో పోరాడారు. ధన్యవాదాలు. జై హింద్. ప్రతిపక్ష సభ్యురాలు శ్రీ తులసి. ముందుగా సభకి నా నమస్కారాలు. అధ్యక్ష మహోదయ శ్రీమతి
భారతదేశం రాజకీయ ఎదుర్కొన్నప్పుడు ఇందిరాగాంధీ మరియు కాంగ్రెస్ నాయకత్వం ధైర్యంగా వ్యవహరించింది అధ్యక్ష. కానీ గందరగోళం, ఆర్థిక అస్థిరత మరియు దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యాలతో శక్తులు అధ్యక్ష. అవును అధ్యక్ష, ధ్రువ్ స్టెప్స్ మైన దశాలు తీసుకున్నారు అధ్యక్ష. అవును, అసాధారణ శక్తులు ఉపయోగించబడ్డాయి అధ్యక్ష. కానీ అవి దుర్వినియోగం కాదు అధ్యక్ష, అవి అవసరం. ఎందుకంటే అధర్మరీయ ఐక్యతను పునరుద్ధరించడానికి అధ్యక్ష. ఐక్యత ప్రమాదంలో ఉన్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. మేము క్షమాపణలు కూడా చెప్పాము అధ్యక్ష. కానీ వాటిని అధికారాన్ని దుర్వినియోగం అని పిలుస్తున్నారు అధ్యక్ష. అరాచకాన్ని నివారించే అధికారం తాత్కాలిక హక్కు అధ్యక్ష. ఈ గాంధీ భారతదేశాన్ని అంచు నుండి వెనక్కి లాగారు అధ్యక్ష. ఆమె ధైర్యం మరియు స్పష్టతతో నటించింది అధ్యక్ష. అత్యంత అవసర పరిస్థితిని ఖండించినట్లయితే నేటి తీర్పు యొక్క భూగర్భ కార్యకలాపాలను కూడా ప్రశ్నించడం అప్పటి పార్టీ అధ్యక్ష. సంక్షోభణ సమయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించింది అధ్యక్ష. నేటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని సమర్థించింది అధ్యక్ష. భారతదేశాన్ని రక్షించడానికి మేము అవసరమైనదన్నీ చేశాం అధ్యక్ష, మరియు మేము దానితో నిలబడతాం అధ్యక్ష. ధన్యవాదములు. జై హింద్. ఐదో అంశం, తయారీలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పాత్ర, అత్యవసర పరిస్థితి. అధికార పక్ష సభ్యురాలు శ్రీ శ్రావణి. అధ్యక్ష మహోదయ్, భారతదేశం యొక్క ప్రస్తుత జనాభాలో 60% కంటే ఎక్కువ మంది పుట్టలేదు అధ్యక్ష. అత్యవసర పరిస్థితిని 1975లో ప్రకటించారు అధ్యక్ష. ఖచ్చితంగా ఈ కారణంగా